పాపాలు కూడా ఒప్పుకుంటాం. దేవా మన్నించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. యేసయ్యా మన్నించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా అని అడుగుదాం. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం. క్షమించు, క్షమించు దేవా, క్షమించమని అడుగుదాం. నా ఆలోచనలో, తలంపుల్లో, మాటల్లో, చూపుల్లో ప్రభువా నా దోషాలు క్షమించయ్యా అని అడుగుదాం. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, ఇదే అవకాశం. మరో క్షణము నీకు ఉన్నదో లేదో తెలియదు, అందుకని ఒప్పుకుందాం. మరొక నిమిషంలో మనం ఉంటామో లేదో తెలియదు, కాబట్టి ఈ క్షణాన్ని నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నా పాపము క్షమించయ్యా, నా మాటలలో దోషిని, చూపులలో, క్రియలలో దోషిని, నన్ను క్షమించయ్యా. యజమానులు కూడా తెలియదయా, క్షమించు. పిల్లలు తెలియక చేస్తున్నారు, క్షమించమని అడుగుదాం. అయ్యా నన్ను క్షమించయ్యా, పిల్లలను క్షమించయ్యా, యజమానులను క్షమించయ్యా, సంఘ పెద్దలను క్షమించయ్యా, సంఘములోని పిల్లలు నీ మాట సరిగా వినడానికి క్షమించయ్యా. దేవా క్షమించయ్యా, వీళ్ళని క్షమించయ్యా. దయతో నన్ను కూడా మన్నించు, నా పిల్లలను మన్నించయ్యా, సంఘాన్ని మన్నించు నాయన, సంఘ క్షేమము దయచేయండి. కడుగయ్యా, కడుగయ్యా, నీ ఆత్మతో కడగండి, నీ అగ్నిలో కడగండి, నీ అగ్ని చేత అభిషేకించండి. ఇది మీకు అనుకూల సమయం, మరో క్షణము నీది కాదు. కాబట్టి ఈ క్షణాన్ని అవకాశం ఇచ్చాడు దేవుడు. దేవుని మందిరములో ఒప్పుకోమంటున్నాడు, విడిచిపెట్టమంటున్నాడు. కనికరం పొందుకుంటామని లేఖనం అంటుంది. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన. మనల్ని అయితే ఆయన ఒప్పుకోమంటున్నాడు. అతిక్రమములను దాచిపెట్టుకోకుండా ఒప్పుకోమంటున్నాడు, విడిచిపెట్టమంటున్నాడు. కనికరం పొందుకుంటావని మాట్లాడు. అయ్యా నీ రక్తములో కడగండి, ఆత్మలో కడగండి, అగ్నిలో కడగండి, ఉదక స్నానంలో కడగండి. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కడగండి, కడగండి, కడగండి. పరిశుద్ధపరచండి నాయనా, స్తోత్రం. మమ్మల్ని క్షమించయ్యా, స్తోత్రం. దేవా మాలో ఉన్నాను నాయనా, ఏ పాపము మా మీద ఏలుబడి చేస్తుందో క్షమించయ్యా, విడిపించయ్యా. రక్తములో కడు 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 కడు, నీ ఆత్మలో కడు కడు కడు, అగ్నిలో కడుగడు కడుగడు. అయ్యా ఆత్మతో నింపండి, ఆత్మతో నింపండి. అయ్యా కన్నీటి ప్రార్థన నేర్పండి, పశ్చాత్తాపం కలుగు చేయండి. అయ్యా రిపెంట్ కలుగు చేయండి, పశ్చాత్తాపం కలుగు చేయండి. గుండెలను పిండి చేయండి ప్రభువా. ఒప్పింపజేసే ఆత్మనివ్వండి నాయన. ఒప్పుకొని విడిచిపెట్టే కనికరం పొందుకుంటావని అయ్యా, ఒప్పింపజేసే ఆత్మనివ్వండి. భ్రమపరిచే ఆత్మను దూరపరచు, హెచ్చించుకునే ఆత్మను దూరపరచు. తగ్గింపు తగ్గింపు మనసు కలిగించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ, ఒప్పింపజేసే ఆత్మను ఇవ్వండి నాయనా. మరుక్షణము నీది కాదు, ఒప్పుకో దేవుని దగ్గర. అయ్యా నా మాటలలో దోషిని, నా తలంపులలో దోషిని, నా క్రియలలో దోషిని ప్రభువా, నా ప్రవర్తనలో దోషిని, నన్ను క్షమించే. కడుగయ్యా. అయ్యా నీ స్తోత్రం. ఒప్పుకుంటున్నానయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను విడిపించయ్యా. ఒప్పుకుంటున్నానయ్యా, విడిచిపెట్టయ్యా. నీ స్తోత్రం. విడిపించయ్యా. శిలువలో మా కోసం ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి, రక్తములో మమ్మల్ని విమోచించావు, రక్తములో మమ్మల్ని విమోచించావు. రక్షక సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. అయ్యా రక్షణ. మూడవది రక్షణ లేని వారికి, నీ ఇంటిలో రక్షణ లేని వారికి, సంఘములో రక్షణ లేని వారికి, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వమని అడుగుదాం. ప్రభువా ఈ ఇంటి యజమానులకు రక్షణ లేదయ్యా, నీవైతే మా దేవుడు అని తెలుసు, మా కోసం ప్రాణం ఇచ్చి రక్షణ ఇచ్చేవని తెలుసు.
మా కోసం రక్తం చిందించావని, నీవు మా దేవుడు అని, మా ప్రభుడు అని, మా రక్షకుడు అని, మా విమోచకుడు అని మాకు తెలుసు. కానీ ఇంకా రక్షణ పొందడానికి ప్రభువా వృద్ధులు సైతం వెనకడుగు వేస్తున్నారు, యవనస్తులు వెనకడుగు వేస్తున్నారయ్యా. అయ్యా పెద్దలు వెనకడుగు వేస్తున్నారయ్యా. అయ్యా అనేక మంది పెద్దలు స్త్రీలే రక్షణ పొందకుండా ఉన్నారయ్యా. ప్రభువా యవన బిడ్డలు పొందలేదు, యవన స్త్రీలు పొందలేదు, సంఘ పెద్దలు కొంతమంది పొందలేదు. ఇంకా లోకంలో ఉన్నవారు నాయనా కుటుంబాలలో యజమానులు ఇంకా రక్షణ పొందకుండా ప్రభువా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభువా రక్షణ పొందడానికి సహాయం చేయండి. నరకము కాచుకొని ఉందండి. రక్షణ లేని వారికి, రక్షణ పొందిన వారికి నరకము సిద్ధముగా ఉందని వాళ్ళు తెలుసుకున్నట్టుగా సహాయం చేయండి. జబ్బులు సిద్ధముగా ఉన్నవని వాళ్ళు తెలుసుకున్నట్టుగా సహాయం చేయండి. ప్రభువా మరణము ఆయత్తమవుతుందని తెలుసుకున్నట్టుగా సహాయం చేయండి. దేవా రక్షణ దయచేయండి, రక్షణ దయచేయండి. మా దేశాన్ని రక్షించండి, మా సంఘాన్ని రక్షించండి, మా గ్రామాన్ని రక్షించండి. ప్రభువా దేశాలను రక్షించండి నాయన. ఇశ్రాయేలు క్షేమముకై స్తోత్రం, 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 స్తోత్రం నాయన. ప్రభువా యుద్ధాలు బాగుతున్నందుకై స్తోత్రం, స్తోత్రం, దేశ రక్షణకై స్తోత్రం, స్తోత్రం. అడుగుదాం, మా దేశాన్ని రక్షించమని అడుగుదాం, మా దేశాన్ని కాపాడమని అడుగుదాం, మత పిచ్చి నుంచి విడిపించమని అడుగుదాం, కుల పిచ్చి నుంచి విడిపించమని అడుగుదాం, మత మౌఢ్యం నుంచి విడిపించమని అడుగుదాం. అహంకారులను గర్విష్ఠులను దించి దీనులకు కృప చూపిస్తానన్న వాగ్దానం సహాయం చేయండి. గర్విష్ఠులను సింహాసనం త్రోసివేసి దీనులకు ఇస్తానన్నవయ్యా యేసయ్యా. దేవా ప్రజలను బాధిస్తూ ఉన్నారు, సేవకులను చంపుతూ ఉన్నారు. దేవా సహాయం చేయండి, దేవా సహాయం చేయండి. జనులు తమ తాము తగ్గించుకొని తమ చెడు నడతను విడిచిపెట్టి నన్ను వెతికి విచారించి ప్రార్థించిన యెడల నేను దేశమును స్వస్థపరచుదునన్నావు. మా దేశమును స్వస్థపరుస్తున్నందుకే స్తోత్రాలు. మరి ముఖ్యంగా జబ్బులు, రోగాలు భయంకరంగా హాస్పిటల్ నిండుతున్నాయి. ప్రభువా నీ మందిరాలు నిండలేదు, ప్రభువా బారులు నిండుతున్నాయి, మందిరాలు నిండలేదు. ప్రభువా నీ కొందరు తిరణాలు నిండుతున్నాయి, కానీ దేవుని మందిరాలు ప్రభువా మందిరము నిండినట్లుగా అద్భుతాలు చేయండి. మందిరానికి ప్రజలు వచ్చి మందిరపు మేలును అనుభవించినట్లుగా సహాయం చేయండి. రోగులను స్వస్థపరచండి, తాగుబోతులను బలహీనులను పాపం ప్రతి బలహీనతలను విడిపిస్తున్నందుకే స్తోత్రం, 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 స్తోత్రములు. నీకే వందనాలయా. బలమైన హస్తము చాపి స్వస్థపరుస్తున్నందుకు సంఘములో ఉన్న బలహీనులను, వ్యాధిగ్రస్తులను, రోగులను, మానసిక, శారీరక, ఆత్మీయ రోగులను స్వస్థపరిచినందుకు స్తోత్రమయ్యా. స్వస్థపరిచినందుకు స్తోత్రం, స్తోత్రం. కృపద ఇచ్చేయండి. సంఘములో జీవాన్ని కలుగుచి క్రమముగా జరిగించండి. యవనస్తులను మార్చండి, 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 మార్చండి. దయచూపండియా. పాపం లోకములో చీకటిలో ఉన్నది, కనికరం చూపండి. కొందరికైనా నీ వెలుగు ఉదయించి, కొందరైనా నీ మాట విని నీ వెలుగులోకి వచ్చినట్లు సాయం, నీ సన్నిధికి వచ్చినట్లు నీ దీవెనలు పొందుకున్నట్లు సాయం. కుటుంబాలకు దీవెనలు దయచేయండి. ప్రతి కుటుంబాలను శాపం నుంచి విడుదల, చీకటి నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, సాతాను నుంచి విడుదల, చీకటి నుంచి విడిపించి రక్షణ దయచేయండి. ప్రతి కుటుంబాన్ని నీకు మహిమ అర్పిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా చూద్దాం అందరూ ఆమేన్, బిగ్గరగా ఆమేన్. people